నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. భారీ వర్షాలతో తెలంగాణ అతలకుతలమవుతోంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో అత్యధికంగా 17.1 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా తూంపల్లిలో 16.3 సెంటీమీటర్లు, కల్దుర్కి 15.5, సిరికొండలో 13.4, నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 12.4, మదనపల్లిలో 12.2, భీంగల్లో 11.8 సెంటీమీటర్లు రికార్డైంది. ఇటు కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 13.7 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ముదోల్లో 11 సెంటీమీటర్లు, పెంబిలో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మానేరు జలాశయంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. బాధితులను పరామర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఆర్మీ హెలికాప్టర్లను రప్పించామని, బాధితులను కాపాడామని అన్నారు. విపత్తుల సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. మానేరు నదిలో చిక్కుకున్న బాధితుల రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధితులను కలిశారు, ఓదార్చారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వాళ్ళందరి సమక్షంలో మాట్లాడుతున్నారు. మనతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది, రెస్క్యూ బాధితులతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. అసలు ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి మీది కీలక పాత్ర, చెప్పండి సార్. ఇప్పుడు ఇంతమంది చెప్పిన పొన్న ప్రభాకర్ గారు ఫోన్ చేశారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుకున్నాము, పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గారు ఇక్కడ సమన్వయం చేసిండ్రు. అందరం కలిసి దీన్ని సక్సెస్ చేసినాం. దీనిలో ఏ రాజకీయాలకు దీనికి ఏం అవకాశం లేదు. ఈ టైంలో ఒకరికొరు విమర్శించుకోవడము, ఒకరికొరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ప్రజలు కష్టాలు ఉన్నారు, ఆపదలు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిన్నటి నుంచి కూడా ఆ వరదలో ఈత కొట్టడం, వాళ్ళని కాపాడడం, వాళ్ళు భోజనం అన్నీ చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా చాపర్స్ నిన్నొచ్చినాయి, వాపసు వెళ్ళిపోయినాయి. వాతావరణం కూడా ఇలా మార్నింగ్ వచ్చినాయి, వాపసు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత ఆఫీసరు రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ 4 చాపర్ వచ్చినాయి, వాళ్ళని కాపాడడం. ఆర్మీ హెలికాప్టర్ రప్పించడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ది కీలక పాత్ర. 5 ప్రాణాలు ఈ రోజు నిలబడ్డాయి. అందరి సహకారంతోనే 5 ఒకటన్నా. ఇది లేదంటే మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు సైనిక హెలికాప్టర్ సంబంధించిన కొంచెం ఇబ్బంది వచ్చింది నిన్న. అయితే వాళ్ళు ఏం చేసినట్టు ఇప్పుడు తెలంగాణలో ఇబ్బంది ఉంది కాబట్టి ఈ 4 చాపర్స్ ఇక్కడనే పెడతాము, దాన్ని ఎట్లా వాడుకోండి అని చెప్పి వాళ్ళు నిన్న వెంటనే సీఎం